20 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారనే నమ్మకం సీఎం రేవంత్ రెడ్డికుంటే కాంగ్రెస్ లో చేర్చుకున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలన్న కేటీఆర్ సవాల్కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే, నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. కేటీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థలు మేము రెఫరెండం అంటున్నాం. నువ్వు స్థానిక సంస్థలకు సిద్ధంగా. కేటీఆర్ గారు ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు, చిల్లర దుకాణం బంద్ చేసుకొని నీ డ్రామాలు బంద్ చేసి ప్రతిపక్ష హోదా మీ అయ్యే నిర్వహించమని